హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ప్రతి వీడియోలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు చూపిస్తాను కదా. సో అవి ఏమవుతున్నాయంటే సాయంత్రం అయ్యేసరికి ఇలా మొత్తం ఫ్లవర్స్ అన్ని కింద పడిపోతున్నాయి. ఈ రోజు పొద్దున్నే మా హస్బెండ్ ఆ ఫ్లవర్స్ అన్ని ఒక పక్కకు తుడిచేసి ఇలా మంట పెట్టేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇవి దేవుడికి పెట్టినా కూడా భలే ఉంటాయి. కాకపోతే ఈ ఫ్లవర్స్ నేమ్ ఏంటో నాకు ఐడియా లేదు. బోగన్విల్లా ఫ్లవర్స్ అని అడిగారు. కాదండి, బోగన్విల్లా వేరేలా ఉంటాయి. అవి తెలుగులో అయితే కాగితం పూలు అంటారు. సరే, ఇంకా ఈ రోజు వీడియోలో మా హస్బెండ్ కుకింగ్ కూడా చేశారు. ఏమంటే చాలా రోజులు అయిపోయింది, ఈ రోజు వీకెండ్. సో ఆయన ఖాళీగానే ఉన్నారు కదా, నాకు కొంచెం కుకింగ్ లో హెల్ప్ చేయు అంటేను ఇంకా రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి కుండ తీసుకొచ్చామన్నమాట. సో కుండలో చికెన్ కర్రీ కుక్ చేస్తా అన్నారు. సడన్ గా ఆయనకు ఐడియా వచ్చింది, బయటను కట్టెల పొయ్యి ఉంది కదా అని. ఇంకా వెంటనే ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో ఈ రోజు వీడియోలో కట్టెల పొయ్యి మీద కుండలో చికెన్ కర్రీ ఆయన ఎలా ప్రిపేర్ చేశారు అనేది సరదాగా షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ లక్ష్మీదేవి పాదాల డబ్బా సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పాను కదా. చాలా మంది కమెంట్ చేశారు. కాకపోతే అందరూ ఒకటే కమెంట్ అన్నమాట. ఏమంటే గ్యాస్ ముగ్గు కాదు, బియ్యం పిండి వేసి చూడండి మంచిగా వస్తుంది అన్నారు. ఈ రోజు బియ్యం పిండితో ట్రై చేద్దాం అనుకున్నా. సో ఒకటి లక్ష్మీదేవి పాదాలు అండ్ ఇంకొకటి వచ్చేసి లోటస్. ఈ బాటిల్స్ లో ఇలా నెట్ లా ఇచ్చారు కదా, లోటస్ నెట్ అయితే బాగుంది, కానీ ఈ లక్ష్మీదేవి పాదాల యొక్క నెట్ బాగాలేదనమాట. ఈవెన్ బియ్యం పిండి వేసి ట్రై చేసిన అవుట్పుట్ అయితే బాగాలేదు. నాకు తెలిసి ఆ నెట్ చేంజ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరెవరైతే నాకు ఈ టిప్ చెప్పారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన టిప్ బాగా వర్క్ అయింది. ఈవెన్ అమ్మ, మా అక్క కూడా చెప్పారనమాట, సో ఇలా బియ్యం పిండి వేసి ట్రై చేయు అని. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంక ఈ రోజు బయట గుమ్మంలో నార్మల్ గా చాక్ పీస్ తో ఫస్ట్ ముగ్గు వేశాను. కాకపోతే నాకు ఎందుకనో ఈ పిండితో ముగ్గు వేయాలి అనిపించింది. సరేలే టైం పాస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆరాంగా కూర్చొని ముగ్గు వేస్తున్నా. లాస్ట్ వీక్ అంతా బీభత్సమైన హెడేక్ తో బాధపడ్డాను. ఎందుకనో ఆఫ్టర్నూన్ అయితే చాలు హెడేక్ స్టార్ట్ అయిపోయేది, మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు ఉండేదన్నమాట. నేనేమో ఒక పట్టాన మెడిసిన్ వాడను, దానివల్ల కొంచెం కష్టమైందనే చెప్పాలి. బట్ ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తున్నా. అలా ఒక బీభత్సమైన హెడేక్ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఒక పట్టాన నిద్ర పట్టదు. అందుకే నేను ముగ్గు పిండి తీసుకొని వచ్చి ఆ ముగ్గుతో ఎక్స్పెరిమెంట్ చేశాను ఈ రోజు. ఫైనల్ అవుట్పుట్ చూసాక ముగ్గు ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. అలా ఆరాంగా ఫోన్ ఏది చూడకుండా ప్రశాంతంగా కూర్చొని ముగ్గు వేసుకున్నానా, ఇట్స్ జస్ట్ లైక్ థెరపీ అండి. ఈ రోజు ముగ్గు వేసే ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా వేసాను కదా, ఆ హెడేక్ కూడా చాలా వరకు నార్మల్ అయిపోయింది. రీసెంట్ గా కాశ్మీర్ గులాబీ మొక్క తీసుకున్నాను కదా, దానికి ఇలా 3 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ వీటి స్మెల్ అయితే సూపర్ ఉంది తెలుసా. చాలా చాలా స్వీట్ అండ్ స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నాకైతే భలే నచ్చాయి. ఇగోండి, వియాన్ గాడే డాబా మీదకి వెళ్ళి మంచిగా మొక్కలన్నిటికి నీళ్లు వేసి వచ్చేటప్పుడు ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ ఆడుకోవడానికి. ఇంకాసేపట్లో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మంచిగా ఆడుకుంటారు. ఇంక ఇక్కడ మా హస్బెండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. దానికోసం ప్రిపరేషన్స్ అన్నమాట. మేము ఇది ముందుగానే ఇలా చేయాలి అని ప్లాన్ చేసుకోలేదు. ఇన్ కేస్ అలా చేసి ఉంటే గనక నేను డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ అంతా చేంజ్ చేసేదాన్ని. ఇంక ఇది ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ కాబట్టి ఎలా ఉన్నది అలానే ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. గరిట తెచ్చావా? ఇదిగో, కట్టెల పొయ్యి మీద వండాలంటే ఇన్ని కష్టాలు పడాలి గైస్. క్యాంఫర్ వేస్తావా? క్యాంఫర్ వేస్తావా ఇవాళ? క్యాంప్ ఫైర్ కాదు నాని, ఇది ఇది హారతి బిల్ల. బ్రౌన్ కలర్లో వేగాలంటే నూనె ఎక్కువ వేయాలేమో నాని.
ఇప్పుడు మంట వస్తుంది కాబట్టి సరిపోద్ది. ఇదో అంత కాదు, కొంచెం. ఓకే. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తున్నట్టుంది, వాటికి కూడా చికెన్ పెడతావా? నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాయి నాన్న, నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. రెండు చాలు. నీకు తెలుసా ముందుగానే ఈరోజు నాన్ వెజ్ ఉండదని? అందుకే నేను నైట్ తీసుకొచ్చేసావా? ఓ మై గాడ్. ఉప్పు చూస్తా. వెళ్ళిపోతుంది మా అన్నలోకి. ఈ రోజు ఫ్యామిలీ బయట కూర్చొని వంట చేసుకుంటున్నాము. ప్రెసెంట్ టైం ఎంత అయిందో తెలుసా? ఆఫ్టర్నూన్ 12:31 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలో వంట చేస్తున్నాడు మా ఆయన, అది కూడా కట్టెల పొయ్యి మీద. ఒక పక్క పైనుంచి ఎండ వస్తూనే ఉంది, ఇంకో పక్కేమో ఈ కట్టెల పొయ్యి మీద నుంచి వేడనమాట. ఎండాకాలంలో ఇలా చేసుంటే అక్కడే అందరం కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళం. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి ఎంత వేడిగా ఉన్నా సరే హాయిగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేశారు అనేది రెసిపీ క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోతుంది. అందుకనే నేను స్పెసిఫిక్ గా ఏం షేర్ చేయట్లేదు. లాస్ట్ లో టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది, అందుకనే కొన్ని పొటాటోస్ తో పాటు కారం వేసి అడ్జస్ట్ చేసేసాము. ఏం వంటో గానీ మా ఆయన ఎండలో కూర్చోబెట్టాడు చేస్తాను. కొంచెమే, ఏం కాదు. ఆఫ్టర్నూన్ 12 o'clockకి స్టార్ట్ చేసాం. పొయ్యి రెడీ చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం. ఇది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయిపోయింది. ఆల్రెడీ నేను రైస్ తో పాటు రసం కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా లేట్ చేయకుండా మంచిగా లంచ్ చేసేస్తాం. సో చూసారు కదా, కట్టెల పొయ్యి మీద కుండలో చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది. కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేసాము, దానివల్ల కొంచెం చేదుగా అనిపించింది. హాయిగా అన్నం తినేసి అందరం సౌండ్ స్లీప్. ఇంకా మళ్ళీ లేచేసరికి 5 అయిపోయింది. ఇప్పుడు భుజబంగారము ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా గోళీలతో ఆడుకుంటున్నారు. మీరు కూడా చిన్నప్పుడు గోళీలతో ఆడుకునేవారా? నేనైతే ఎప్పుడు ఆడలేదండి, అసలు గోళీలు ఎప్పుడు చూడలేదు. పెద్ద అయిన తర్వాత చూడడమే. కాకపోతే మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట, ఎప్పుడైనా మూవీస్ లో అలా చూపించినప్పుడు మేము కూడా గోళీలతో ఆడుకునే వాళ్ళమని చెప్పేవారు. నాకు ఈ గోళీల గురించి పెద్దగా తెలియకపోయినా వియాన్ గడికి తెలుసు, బికాస్ మా నాన్న ఇంకా మా అత్తయ్య మెయిన్ అనమాట. అఫ్ కోర్స్ ఇవి కూడా వాళ్ళే కొనిచ్చారు. సో ఎవ్రీ వీకెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి మంచిగా గోళీలు ఆడుకుంటాడు. సో చూసారు కదా, కొన్ని బట్టలు డాబా మీద ఉంటేను అవన్నీ తీయడానికని వచ్చాను. వీలైనంత వరకు భుజబంగారం ఇంట్లో ఉంటే గనక వాడి చేతే పని చేపిస్తాను. బికాస్ పిల్లలకి ప్రతిదీ మనం నేర్పించాలండి. అలా నేర్పిస్తేనే రేపు పొద్దున్న వాళ్ళు బయటకు వెళ్ళినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగేటట్టు ఉంటారు. ఇన్ కేస్ మనం ఇంట్లోని ముద్దుగా పెంచి ఏ పని నేర్పించకపోతే రేపు పొద్దున్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. అందుకనే నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్క పనిలోని భుజబంగారం ఫ్రీగా ఉంటే గనక వాడిని ఇంక్లూడ్ చేస్తాను. అలా వాడి చేత పని చేయిస్తున్నానని చెప్పి నాకేదో బద్ధకమో ఇంకేదో కాదండి. నేనేదో కూర్చుని పోయి వాడికి పనులు చెప్పాలి అనే ఇంటెన్షన్ అయితే కాదు. వాడు నేర్చుకుంటాడు, వాడికి తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ అందరూ పనులు చేస్తారు.
అందరూ ఈజీగానే చేస్తారు. కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి పనులు నేర్పిస్తే అందరిలాగా ఈజీగా కాకుండా స్మార్ట్ గా వర్క్ ఎలా చేయాలి అనేది వాళ్ళు చాలా ఈజీగా గ్రాప్ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మనకన్నా కొత్త కొత్త ఐడియాస్ వాళ్ళకే వస్తాయి. వాళ్ళే మనకి నేర్పిస్తూ ఉంటారు కూడా. నేనైతే వియాన్ బాబుకి చిన్నప్పటి నుంచి వాడి పని వాడు చేసుకోవడం అలవాటు చేశాను. ఎగ్జాంపుల్, వాడి టాయ్స్ తో ఆడుకున్న తర్వాత మొత్తం అన్ని వాడినే సాగ్రిగేట్ చేసి ఒక దగ్గర పెట్టమని చెప్పేదాన్ని అనమాట. సో అలా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ నాకు వర్క్ లో అంతా ఆడే హెల్ప్ చేస్తాడు. ఇక్కడ నేను ఓన్లీ వర్క్ గురించి మాట్లాడట్లేదు, ఎథిక్స్, వాల్యూస్ గురించి కూడా తెలియాలి. యాజ్ అ పేరెంట్స్ గా అవి మనం వాళ్ళకి నేర్పియాలి. పేరెంటింగ్ లో నేను ఫాలో అయ్యేది మీతో షేర్ చేశాను. ఇంతకీ రైట్ అంటారా, రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.